మోదీ గారు రాజీ పడరు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ గారు తీసుకునే నిర్ణయాలు అండగా నిలబడుతూ మోదీ గారి యొక్క లక్ష్యం వల్ల కూడా $30 ట్రిలియన్ దేశ ఆర్థిక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ స్థాయికి చేరుకుంటామని, ఆంధ్రప్రదేశ్ అనాథగా మార్చింది గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పోలవరం ఇతోధికంగా సాయం చేసిన అడుగు ముందుకు ఆంధ్రప్రదేశ్ కి వల్ల కేంద్ర బడ్జెట్ లో 24-25 లో అమరావతి రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు గతంలో 2,500 కోట్లు కేటాయించడానికి అదనంగా ఈ 15,000 కోట్లు. పోలవరం నీటిపారుదల కోసం 18,093 కోట్లు. అమృత్ భారత్ స్టేషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు 72 రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి ప్రయాణికుల సౌకర్యం కోసం 18 జాతీయ రహదారుల ప్రాజెక్టులు, 17 నేషనల్ హై ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేశారు. విజయవాడ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ 6 లెవెల్ ఎక్స్ప్రెస్ కు 14,060 కోట్లతో ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించేటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాన్ని ఆదుకోవడానికి కూడా డబ్బులు కేటాయించారు. భోగాపురం విమానాశ్రయ కనెక్టివిటీ, విశాఖపట్నం ఓడిరేవు 6,300 కోట్లు. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఖమ్మం మరియు దేవరపల్లి మధ్య 122 కిలోమీటర్ల పొడవుతో కొత్త గ్రీన్ ఫీల్డ్ 4 లేన్. ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అగ్రగామిగా మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడిన విషయాన్ని కూడా